ప్రైజ్ ది లార్డ్. ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. కన్నులు మన ముఖంలో ఉంటాయి. కన్నులు మన నెత్తి మీదకొస్తే ఎలా ఉంటుంది? ఎదుటివారు కనబడతారా? పైవే కనబడతా ఉంటాయి. అంటే ఎదుటివారు కనబడనంత స్థితిలోకి చాలామంది వస్తున్నారని దీనర్థం. కన్నులు నెత్తి మీదకొచ్చిన వారి తరం కలదంటే ఏదో వింత జంతువుగా పుడుతున్నారని కాదు. గర్వము, అహంకారము, ఎదుటివారి యొక్క గొప్పతనాన్ని గుర్తించని స్వభావం, ఎదుటివారి యొక్క విలువను గుర్తించని స్వభావం, తమకు తామే గొప్పవారం అన్నట్టుగా వెళ్ళిపోయే స్వభావము నేటి దినాల్లో చాలా మందిలో మనం చూస్తున్నాం. నాకు చెప్పేవారెవరు అక్కర్లేదు. నా జీవితాన్ని నేనే శాసించుకుంటాను. తల్లక్కర్లేదు, తండ్రక్కర్లేదు, పెద్దలక్కర్లేదు, దేవుడసలే అక్కర్లేదు అనుకునే విధంగా నేటి తరంలో చాలామంది తయారవుతూ ఉన్నారు. మరి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కన్నులెక్కడున్నాయో ఒక్కసారి చూసుకో. నీ ఎదుటున్న వారితో నువ్వు దీన మనసు కలిగున్నావా? గౌరవం కలిగున్నావా? మర్యాద కలిగున్నావా? దైవికమైనటువంటి అనుబంధాన్ని కలిగున్నావా? దీనత్వాన్ని కలిగున్నావా? దేవునిని ప్రేమిస్తున్నావా? దేవునిని ఘనపరుస్తున్నావా? నీ తల్లిదండ్రులను, పెద్దలను, దైవజనులను, నీ తోటి వారిని గౌరవించి చూస్తున్నావా? బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారి జీవితాన్ని గనక మనం చూస్తే, యేసు ప్రభువారు దేవుడై ఉండి కూడా ఎంతమందిని దరిద్రులను తనకంటే గొప్పవారిగా చూశాడు. తనకంటే యోగ్యులుగా చూశాడు. తనకంటే శ్రేష్టమైన వారిగా దేవుడు చూశాడు. తెలుసా మీ అందరికీ? కుష్ఠరోగులు తన దగ్గరకొస్తే వాళ్ళని హక్కును చేర్చుకున్నాడు. గుడ్డివారి మీద జాలిపడ్డాడు. ఆఖరికు శిష్యులు వారందరూ కూడా చేపలు పట్టేవారు ఎక్కువ మంది ఉన్నారు ఆయన శిష్యుల్లో. వాళ్ళందరినీ తన శిష్యులుగా చేసుకొని, తనతో సమానంగా చూసుకుంటూ, వారి పాదాలు కూడా ఒకానొక సందర్భంలో ప్రభువుకు కడుగుతారు. అదే దీనత్వం. ఆ దీనత్వాన్ని కలిగుంటే దీవెంచబడతాం. కన్నులు నెత్తి మీద ఉంటే ముందేముందో కనబడదు. గుద్దుకుంటాం, దెబ్బలు తింటాం, ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం.